ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. మనం ఈరోజు వెళ్ళబోయేది తుమ్మూరు తీర్థానికి. నా లైఫ్లో ద మోస్ట్ అవైటెడ్ జర్నీ. శేషాచల కొండల్లో ఉండే అతి కష్టమైన తీర్థాల్లో తుమ్మూరు తీర్థం ఒకటి. ఈ రోజు మన జర్నీ తిరుమల కొండపైన ఉన్న బాలాజీ బస్టాండ్ నుంచి మొదలవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి బస్ ఎక్కి పాప వినాశనం చేరుకోవాలి. జర్నీ స్టార్టింగ్లోనే పోలీసులు, టీటీడీ స్టాఫ్ వయసు 60 పైబడిన వాళ్ళని, 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని పక్కకి తీసేస్తారు. మొత్తం 3 చోట్ల ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారో ముందు మీకే తెలుస్తుంది. ఇది పాప వినాశనం ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి పాప వినాశనం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ లో కనిపించే వాటర్ బాడీని గోగర్భన్ రిజర్వాయర్ అంటారు. ఈ 5 కిలోమీటర్ల జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ మార్గంలో జపాలి తీర్థం కూడా ఉంటుంది. బట్ ఈ టైంలో ఈ తీర్థానికి ఎవరిని అలౌ చేయరు. పది నిమిషాల జర్నీ తర్వాత మనం పాప వినాశనం అయితే వచ్చేసాం. కేవలం తుమ్మూరు తీర్థానికి మాత్రం ఇంతమంది జనాలు వస్తున్నారు. మిగతా ఏ తీర్థాలకు కూడా ఇంతమంది జనాలు రారు. ఎందుకంటే తుమ్మూరు తీర్థం అనేది అంత విశిష్టమైనది. ఇంకలా ఈ రోడ్లో నడుచుకుంటూ పాప వినాశనం డ్యామ్ దగ్గరికి చేరుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కొంతమందిని సపరేట్ చేసేశారు. ఫిజికల్లీ ఫిట్గా లేకపోయినా, ఏజ్ ఎక్కువగా ఉన్నా, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా, రీసెంట్గా ఏమైనా సర్జరీస్ చేసినా, షుగర్ పేషెంట్స్ అయినా, హార్ట్ పేషెంట్స్ అయినా ఈ జర్నీ చేయడానికి వీళ్ళు ఫిజికల్లీ ఫిట్గా లేరు అని టీటీడీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఐడెంటిఫై చేశారంటే వాళ్ళని పాప వినాశనం దగ్గరే ఆపేస్తారు. ఎందుకంటే పాప వినాశనం దగ్గర నుంచి తుమ్మూరు తీర్థానికి మళ్ళీ తిరిగి పాప వినాశనం రావడానికి మొత్తం 16 కిలోమీటర్లు నడవాలి. ఈ మార్గం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం, పొదునైన రాళ్ళు, లోతైన లోయలు, వాగులు, వంకలు ఇలా అన్ని దాటుకుంటూ తుమ్మూరు తీర్థానికి చేరుకోవాలి. ఈ వెళ్ళే మార్గంలో పొరపాటున ఏమన్నా అయిందంటే వాళ్ళని రెస్క్యూ చేసి సేఫ్గా తీసుకురావాలంటే అది చాలా 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 కష్టం. సో అందుకనే ఇట్లా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏజ్ పైబడినా సరే, లేకపోతే మరీ చిన్నపిల్లలైనా సరే ఈ ట్రెక్కింగ్కి అలౌ చేయరు. సో అదనమాట. అండ్ మనం వెళ్ళేది అడవిలో కాబట్టి కత్తులు, సుత్తులు, లైటర్లు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, ప్లాస్టిక్ ఇలాంటి ఏమీ తీసుకెళ్ళకూడదు. సో కాబట్టి రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇదిగో ఇదే పాప వినాశనం డ్యామ్. స్టార్టింగ్లో ఫుడ్ పెడతారు, చక్కగా తినేసి బయలుదేరచ్చు. ఒకవేళ మధ్యలో ఆకలేసిద్ది అనుకుంటే ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇస్తారు, బ్యాగ్లో పెట్టుకొని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా దారి పొడుగుతూ వాటర్ కూడా ఉంటాయి. సో నో ప్రాబ్లం, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తే చాలు, లేకపోతే వాళ్ళే గ్లాసులో పోసిస్తారు. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. స్టార్టింగ్లో ఒక 50 స్టెప్స్ ఉంటాయి. ఇంకా అవి ఎక్కిన తర్వాత ఇంకన్నీ రాళ్ళు రప్పలే, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా అలా నడుచుకుంటూ 500 మీటర్స్ ముందుకు వెళ్ళాక మార్గం 2గా చీలిపోతుంది. ఇదిగో ఇటువైపు వెళ్తే తుమ్మూరు తీర్థం, రామకృష్ణ తీర్థం వస్తుంది. ఇంక ఇటువైపు వెళ్తే కుమారధార తీర్థం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది తుమ్మూరు తీర్థం కాబట్టి ఇటువైపు వెళ్దాం. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం ఇవి 2 మనం కంప్లీట్ చేసేసాం. జనవరిలో రామకృష్ణ తీర్థం ఓపెన్ అయింది,
ఫిబ్రవరిలో కుమారధార తీర్థం ఓపెన్ అయింది. రామకృష్ణ తీర్థం జలపాతాలతో ఎర్రచందనం చెట్లతో చాలా బాగుండిద్ది. అండ్ కుమారధార తీర్థం అయితే లోతైన లోయ, ఒక చిన్న జలపాతం, చాలా బాగుంటుంది. ఈ 2 తీర్థాలు ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోల లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ పైన ఐ బటన్లో కూడా ఇస్తాను అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, వీలైతే చూసేయండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అండ్ ఇంకా అలా నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ వెళ్తే ఒక ఊట నీటి కొలను వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొలనులో ఒక శివలింగం ఉంటుంది. చుట్టుపక్కల కొండల నుంచి ఊరి వచ్చే నీటిలో శివుడు తడుస్తూ ఉంటాడు. చూడడానికైతే చాలా బాగుంటుంది. అండ్ ఆ ఊట నీటినే వచ్చే భక్తులకి బాటిల్లో నింపిస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి, అచ్చం మినరల్ వాటర్ లాగే ఉంటాయి తాగడానికి కూడా. అండ్ ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది. రామకృష్ణ తీర్థం 17 కిలోమీటర్లు, తుమ్మూరు తీర్థం 20 కిలోమీటర్లు. ఇవైతే కరెక్ట్ కాదు, మళ్ళీ మెజర్ చేసి కొత్తగా బోర్డ్స్ పెట్టారు. అవి ఒక్కొక్కటి చూపిస్తాను పదండి. ఈ ఆంటీ కూడా మనలాగే వ్లాగర్ అనుకుంటా, ఆంటీ వ్లాగ్స్. చుట్టూ చూసుకుంటే వెళ్ళండి, రకరకాల చెట్లు కనిపిస్తాయి. అదృష్టం బాగుంటే ఎర్రచందనం చెట్టు కూడా కనిపిస్తాయి. రామకృష్ణ తీర్థం వెళ్ళేటప్పుడు అయితే కనిపించాయి చాలా వరకు. ఇంకా మనం వెళ్ళే దారిలో కనిపిస్తాయో లేదో చూడాలి. చుట్టూ ఈత చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఈత చెట్ల దగ్గరికి ఎలుగుబంట్లు బాగా వస్తాయంట. ఇదిగో 100 మీటర్స్కి 200 మీటర్స్కి ఇలా వాటర్ డబ్బాల్లో పోసి ఉంచుతారు, లేదా అక్కడ ఒక ట్యాప్ ఉండిద్ది. వాటర్ ప్యూర్గా బాగానే ఉంటాయి, పట్టుకొని తాగేయచ్చు. సో వాటర్ గురించి అయితే ఈ జర్నీలో నో ప్రాబ్లం. అండ్ వెళ్ళే మార్గం మొత్తం మనకు సెక్యూరిటీగా పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ ఉంటారు. సో అడవి జంతువుల గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మరి ముఖ్యంగా చిరుతపులుల గురించి. అండ్ కిలోమీటర్కి 1/2 కిలోమీటర్కి డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. సో తప్పిపోతామనే భయం కూడా అవసరం లేదు. ఇదిగో ఇది ట్రెక్కింగ్లో సెకండ్ స్టాపింగ్ పాయింట్. మీకు ఏమైనా మెడిసిన్ కావాలంటే ఇక్కడ ఇస్తారు. ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పి ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు. ఇక్కడే చక్కగా వాటర్ కూడా ఉంటాయి. ఈ పాయింట్ దగ్గరకు వచ్చామంటే మనం పాప వినాశ నుంచి 3 కిలోమీటర్స్ వచ్చినట్లు. చాలామంది ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేస్తారు. మనం అంత అలసిపోలేదు కాబట్టి మనం ట్రెక్కింగ్ని కంటిన్యూ చేయొచ్చు. ఇదిగో ఎవరెవరు రాకూడదో ఇక్కడ క్లియర్గా రాశారు, ఒకసారి చదవండి. ఉమెన్, గర్ల్స్ ఎవరైనా వస్తే ఇలా హ్యాండ్ బ్యాగ్లు అయితే తీసుకురాకండి. ఎందుకంటే మొత్తం అప్ అండ్ డౌన్ 16 కిలోమీటర్లు నడవాలి. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కంఫర్టబుల్గా నడవగలరని చెప్పి నేనేది అనుకోవట్లా. ఇంకా లేదు మేము నడుస్తాం అనుకుంటే ఇంక మీ ఇష్టం. చెప్పులు అయితే అసలు వేసి రావద్దు. ఒకవేళ వేసుకొచ్చినా సరే ఈ జర్నీకి కంఫర్టబుల్గా ఉండే చెప్పులు వేసుకురండి. లేదనుకో సిచ్యువేషన్ ఇలాగే ఉండిద్ది, చేతుల్లో పట్టుకునే నడవాలి. దారి మధ్యలో ఇలాంటి బోట్స్ అన్ని కిలోమీటర్ ఒకటి పెడుతూనే ఉంటారు, ఇంకా తీర్థం ఎంత డిస్టెన్స్ ఉందో తెలియడానికి. ఇదేం దిక్కుమాలిన అలవాటో తెలియదు, అసలు రాళ్ళు ఇలా బేరుస్తారు. నాకు అస్సలు నచ్చదు. అసలు దీని గురించి ఎవరికి ఏమైనా తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి, చదువుతా అసలు ఏంటో. ఇంకిక్కడి నుంచి డౌన్ హిల్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. తర్వాత ఒక చెక్ పాయింట్ని రీచ్ అవుతాం. ఇదిగో ఇదే ఆ ప్లేస్. కొంతమంది ఇక్కడ కూడా కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మార్గం మళ్ళీ 2గా సపరేట్ అవుతుంది. పదండి చూపిస్తా. ఇదిగో ఇటు వెళ్తే రామకృష్ణ తీర్థం వెళ్తాం. ఇదిగో ఇటు వెళ్తే తుమ్మూరు తీర్థం వస్తుంది. ఆల్రెడీ చెప్పానుగా, రామకృష్ణ తీర్థం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టేసా, కావాలంటే చూసేయండి. ఇంకా మనమైతే తుమ్మూరు తీర్థం వైపు వెళ్ళిపోదాం. రామకృష్ణ తీర్థం రూట్ సపరేట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ దాకా 1600 మీటర్లు వచ్చాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, పదండి వెళ్దాం. కిలోమీటర్కి ఒకసారి బోట్స్ పెడుతూ ఉంటారు. మనం ఎంత డిస్టెన్స్ వచ్చాం, ఇంకా ఎంత వెళ్ళాలి అనేది మనకు టైం టు టైం అర్థం అవుతూనే ఉంటుంది.
ఇదిగో 2500 మీటర్స్ మార్క్ వచ్చింది. నేను ఇందాక చూపించిన 1600 మీటర్స్, ఇప్పుడు చూపించిన 2500 మీటర్స్, ఇంకా ముందు ముందు చూపించే డిస్టెన్సెస్ అన్నీ రామకృష్ణ తీర్థం రూట్ సపరేట్ అయిన దగ్గర నుంచి మెజర్ చేసినవి, పాప వినాశనం దగ్గర నుంచి మెజర్ చేసినవి కావు. అదైతే మైండ్లో పెట్టుకోండి. హండ్రెడ్ మీటర్స్కి ఒకసారి వీళ్ళు డిస్టెన్స్ మెజర్ చేసి ఏదో ఒక రాయి మీద రాస్తూనే ఉన్నారు. దొరికిద్దో దొరకదో అనుకున్నా, ఎట్టకేలకు ఒకటి దొరికింది మీకు చూపించడానికి. దీన్ని ఎర్రచందనం అని ఎలా ఐడెంటిఫై చేశాను ఇప్పుడు చెప్తా చూడండి. ఎర్రచందనం లోపలంతా చాలా ఎర్రగా ఉంటుంది. ఎన్ని ముక్కలు చేసినా సరే ఒక్కొక్క ముక్క ఎర్రగా ఉండిద్ది. దీనికి వచ్చి గీకితే అర్థమైంది. నాకు గోర్లు లేవు కాబట్టి నేను గీకలేకపోయాను. అండ్ సెకండ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి దీని బరువు. దీని లెంత్ చూడండి, జానెడు మీద బెత్తడు ఉంటుంది. సేమ్ ఇదే లెంత్ ఉన్న ఇంకేదన్నా చెట్టు ముద్దు తీసుకుంటే 4 నుంచి 6 కిలోలు ఉండేది మహా అయితే. కానీ ఎర్రచందనం మాత్రం 10 నుండి 12 కేజీల వరకు ఉంటుంది. కేవలం శేషాచల కొండల్లో మాత్రమే ఈ రకమైన ఎర్రచందనం దొరుకుతుంది. ఎర్రచందనాన్ని పండించవచ్చు, కానీ శేషాచల కొండల్లో దొరికినంత A1 క్వాలిటీ ప్రపంచంలో ఎక్కడ పండదు. అండ్ ఇంత బరువుగా కూడా ఎక్కడ పండించినా ఎర్రచందనం పెరగదు. శేషాచల కొండల్లో ఉన్న మట్టికి మాత్రమే ఆ క్యాపబిలిటీ ఉంది. ఈ శేషాచల కొండల్లో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. చూసారుగా, ఇంక పదండి బయలుదేరదాం. ఈడెవడో అడవిలో మంట వేసాడు చూడండి. ఈ ఆంటీ చెప్తుంది వీటిని అడవి గన్నేరు పూలు అంటారంట, వాసన చాలా బాగుంటాయంట. అందుకే నేను ఒకటి పీక్ వాసన చూసా, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ వాసన కూడా మైండ్కి చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఈయన చూడండి, చెప్పులు లేకుండా ఎలా నడుస్తారా బాబు అనుకున్నాను. కానీ కాసేపట్లో నాకు కూడా అదే గతి పట్టిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 1500 పెట్టి కొన్నా. 2 టఫెస్ట్ ట్రెక్స్ని తట్టుకుని నిలబడ్డాయి. ఈ ట్రెక్కి కూడా తట్టుకుంటాయిలే అనుకున్నా, కానీ ఇలా దెబ్బేసాయి. కవర్ ఎక్కడన్నా దొరికిద్దాం అని చెప్పి వెతికా. నా అదృష్టానికి ఒకటి దొరికింది. ఇంకా సర్దేసి బ్యాగ్లో పెట్టా. అస్సలైన పాదయాత్ర అంటే ఇదేనేమో. ఎంత పని చేసావు దేవుడా. మన షర్మిలాకి ఎప్పుడో చెప్పింది, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని. దానికి అర్థం ఇదేనేమో. ఇంకొంచెం సేపట్లో మనం కంప్లీట్గా లోయలోకి దిగుతాం. వచ్చేసాం కంప్లీట్ డౌన్కి. సైడ్కి ఏదో వాగులా ఉంది, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. నీళ్ళు అయితే చల్లగా చాలా బాగున్నాయి. మొత్తానికి 6 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, కాసేపు ఇక్కడే కూర్చొని రిలాక్స్ అవుదాం.
ఇంకా అలా రిలాక్స్ అయ్యి కాసేపు ఇంకా బయలుదేరిపోయా. రూట్ చూసి ఇంక అయిపోయిందిలే, రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ అస్సలు జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. మనం ఇందాక చూసిన వాగే ఇది. ముందుకొచ్చాక ఇలా అయింది. చాలామంది ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. రాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. నా కాళ్ళకి అసలే చెప్పులు లేవు, ఇంకా ర్యాంపే. కొంచెం ముందుకొచ్చాక ఈ ప్లేస్ కనిపించింది. దేవుడు ఎవరో ప్రాపర్గా తెలియదు కానీ దండం పెట్టుకుని బయలుదేరా. మీకెవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ ఇంకొంచెం దూరం రాగానే ఈ పుట్ట దగ్గర ఇంకో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడి గురించి కూడా ప్రాపర్గా తెలీదు, కానీ విగ్రహం కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడడానికి బాగుంది. దేవుడి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. ఇంక ఇక్కడి నుంచి కథలో ఆఖరి ఘట్టం మొదలైంది. జర్నీలో మోస్ట్ డిఫికల్ట్గా ఉండే ప్లేస్ అనేది ఇక్కడి నుంచే మొదలవబోతుంది. ఇక్కడి నుంచి తుమ్మూరు తీర్థం ఇంకో 1 కిలోమీటర్ ఉంది. మనం ఇప్పుడు దాకా నడిచిన 7 కిలోమీటర్లు ఈ 1 కిలోమీటర్తో సమానం. ఇలా ఎందుకన్నానో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. ఇదిగో వీళ్ళిద్దరిని గుర్తుంచుకోండి, వీళ్ళ గురించి చివరిలో మాట్లాడతా. ఇంక ఇక్కడి నుంచి నడవడం అనేది కష్టతరంగా మారిద్ది. దారి నిండా పెద్ద పెద్ద రాళ్ళు, నీటి గుండాలు ఉంటాయి. హోల్ జర్నీలో మోస్ట్ థ్రిల్లింగ్ ఉండే ప్లేస్కి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఎదురుగా కనిపిస్తున్న 2 కొండల మధ్యలో ఉన్న లోయలోకి మనం ఇప్పుడు వెళ్తాం. దారిలో ఇలాంటి నీటి గుంటలు చాలా ఉంటాయి. అండ్ వీటి లోతు కూడా కొంచెం ఎక్కువే, నడుం పైకి ఉంటాయి లోతు. 1 కిలోమీటర్ పొడవైన లోయ, దాని ఎంట్రీ పాయింటే ఇది.
ఇక్కడ నీళ్ల లోతు నడుం పైకుంది. మీరు రైనీ సీజన్లో కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ 5 జలపాతాలు చూడొచ్చు. ఇది అన్ సీజన్ కాబట్టి తీర్థం మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఈ స్థల పురాణం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈయనే తుంబురుడు. ఈయన పేరు మీదుగా ఈ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. తుంబురుడు ఒక గంధర్వుడు.
మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడట. వారు తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం చేయమని చెప్పారంట. అలా తుంబురుడు ఈ తీర్థంలో స్నానం చేసి మోక్షాన్ని పొందాడట. తుంబురుడు మోక్షం పొందడం వల్ల ఈ తీర్థం తుంబురు తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల వచ్చిన భక్తులు ఈ తీర్థాన్ని దర్శించుకొని ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల మోక్షం పొందుతామని ఒక నమ్మకం. కానీ ఈ తుంబురు తీర్థం సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరవబడుతుంది. అది మార్చి నెలలో వచ్చే ఫాల్గుణ పౌర్ణమి నాడు. మోక్షం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ఏ తీర్థానికి రానంత మంది జనం ఈ తుంబురు తీర్థానికి వస్తారు. అండ్ ఈ లోయ కథకు వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల శేషాచల కొండల్లో ఒక మహాప్రళయం ఏర్పడిందంట. అప్పుడు ఈ కొండ రెండుగా చీలి ఈ తీర్థం ఏర్పడిందని కథనం. అండ్ ఇంకోటి ఏంటంటే తరిగొండ వెంగమాంబ శ్రీవారి గొప్ప భక్తురాలు. ఆమె స్వామివారిని పూజిస్తూ ఇక్కడే తపస్సు చేసేవారట. అండ్ తరిగొండ వెంగమాంబ గారు ధ్యానం చేసిన గుహలు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయట. ఆ గుహలో నుంచి శ్రీవారి ఆలయంలో ఉన్న గర్భగుడికి డైరెక్ట్గా ఒక సొరంగ మార్గం ఉందట. తరిగొండ వెంగమాంబ గారు ఆ మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారట. అండ్ ఇవి ఈ స్థలానికి సంబంధించిన నాకు తెలిసిన కథనాలు. వీటిలో ఏమైనా తప్పులున్నా ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేయాలన్నా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. ఇదిగో ఇదే ఇంకా అల్టిమేట్గా మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళు స్నానం చేయాల్సిన తీర్థం తుంబురు తీర్థం. నేనైతే స్నానం చేయలేదు, నెత్తి నీళ్లు చల్లుకున్నాను. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది. దానికి తోడు ఈ నీళ్లు పట్టుకొని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా మంది బాటిల్ పట్టుకొని వచ్చారు. దానివల్ల అక్కడ తోపులాట అనేది జరుగుతుంది. కానీ టీటీడీ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరిని నించోని ఇవ్వట్లే, ఎక్కువసేపు పక్కకు తీసేస్తున్నారు. దానికి తోడు అక్కడ చాలా స్లిప్పరీగా కూడా ఉంది. జారామంటే చాలా బాగా దెబ్బలు తగులుతాయి. నేను అందుకే ఫాస్ట్గా పక్కకు వచ్చేసా. ఇదిగో మా వాడైతే ఏం పట్టుకోలేకపోయాడు, వాటర్. ఇంకా మనం వచ్చిన తుంబురు తీర్థం అయితే చూసేసాం. ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. వచ్చేటప్పుడు అసలు ఫోటోలు అయితే ఏం దిగల. ఇంకెళ్తున్నాగా ఎలాగో రిలాక్స్గా ఫోటోలు అన్నీ దిగుతూ వీడియోలు బాగా తీసుకొని వెళ్దాం అనుకున్నాను. మంచి ప్లేసెస్ ఉన్న చోటల్లా ఆగి ఫోటోలు వీడియోలు తీసుకున్నా. ఇంకా అలా కాసేపు నేచర్లో కూడా రిలాక్స్ అయ్యా. ఇలాంటి ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వస్తామో లేదో కూడా తెలియదుగా. వీళ్ళ గురించి చివరిలో చెప్తానన్నాను కదా. వీళ్ళు నాకు ట్రెక్కింగ్లో పరిచయం అయ్యారు. తిన పేరు భాను ఫ్రమ్ తిరుపతి, తినేమో ప్రణీత్ ఫ్రమ్ కడప. ఇద్దరు ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్స్ చేస్తున్నారంట, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చా, కానీ వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు తగిలారు. సరదాగా కంప్లీట్ అయిపోయింది జర్నీ. సో ఇదన్నమాట తుంబురు తీర్థం సంగతులు. మన తీర్థం సిరీస్లో 3 తీర్థాలు కంప్లీట్ అయ్యాయి. అవేంటంటే కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం అండ్ ఇది తుంబురు తీర్థం. రామకృష్ణ తీర్థం ఏమో జనవరిలో ఓపెన్ అయింది.
కుమారధార తీర్థం ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మార్చిలో ఈ తుమ్మూరు తీర్థం ఓపెన్ అయిపోయింది. ఆ 2 తీర్థాలకు సంబంధించిన ఫుల్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశా, వెళ్ళి చూసేయండి. వాటి లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో, పైన ఐ బటన్లో, ఈ వీడియో చివర కూడా ఇస్తాను, వీడియో అయితే చూసేయండి. ఈ తీర్థమే పెద్ద అడ్వెంచర్ అంటే వీటికంటే పెద్ద అడ్వెంచర్స్ అవి. ఇక్కడైతే మనం జలపాతాలు చూడలేకపోయాం, కానీ రామకృష్ణ తీర్థం వెళ్ళే మార్గంలో జలపాతాలు ఉన్నాయి. కుమారధార తీర్థంకి వెళ్ళేటప్పుడు లోయలు ఉన్నాయి. సో మామూలుగా ఉండదు, వీలైతే చూసేయండి. ఇంకా అదనమాట సంగతి. ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.